గత కొన్ని రోజులుగా మనమందరం దేశ సామర్థ్యం సహనాన్ని రెండింటినీ చూశాం. మొదటగా భారతదేశ పరాక్రమ సేనకు, మన సరిహద్దు బలగాలకు, నిఘా సంస్థలకు, శాస్త్రవేత్తలకు ప్రతి ఒక్క భారతీయుడి తరపున సెల్యూట్ చేస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ లక్ష్యాలను మన దేశ వీర సైనికులు ఖచ్చితత్వంతో అసమాన శౌర్యాన్ని చూపిస్తూ లక్ష్యాలను ఛేదించారు. వారి వీరత్వం, పరాక్రమానికి, వారి సాహసానికి సెల్యూట్ చేస్తున్నాను. మన దేశంలోని ప్రతి తల్లికి, ప్రతి చెల్లికి, ప్రతి బిడ్డకి ఈ పరాక్రమాన్ని అంకితం చేస్తున్నాను. మిత్రులారా, ఏప్రిల్ 22న పెహల్గాంలో ఉగ్రవాదులు క్రూరత్వాన్ని చూపించారు. ఈ దాడి దేశాన్ని, ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సెలవులు గడపడానికి వెళ్లిన అమాయక పౌరులను వారి మతం అడిగి, వారి కుటుంబం ముందే, వారి పిల్లల ముందే దయలేకుండా హతమార్చారు. ఇది ఉగ్రవాదానికి, బీభత్సానికి, క్రూరత్వానికి ప్రతీక. దేశంలోని సౌభ్రాతృత్వాన్ని విడగొట్టడానికి ఇది ఘోరమైన ప్రయత్నం. వ్యక్తిగతంగా నాకు ఇది ఎంతో బాధను కలిగించింది. ఈ ఉగ్రవాద దాడి తర్వాత దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి సమాజం, ప్రతి వర్గం, ప్రతి రాజకీయ పార్టీ ముక్త కంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏకమయ్యారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు మేము భారతీయ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. మన సోదరీమణులు, కూతుళ్ల నుదుటి సింధూరాన్ని చెరిపేస్తే దానికి ప్రతిఫలంగా ఏం జరుగుతుందో ప్రతి ఉగ్రవాది, ఉగ్రవాద సంస్థ తెలుసుకుంది. మిత్రులారా, ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం పేరు కాదు. ఇది దేశంలోని కోటానుకోట్ల ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంది. ఆపరేషన్ సింధూర్ న్యాయం కోసం చేసిన అఖండ ప్రతిజ్ఞ. మే 6-7 తెల్లవారుజామున ఈ ప్రతిజ్ఞ ఫలితాలుగా మారడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. భారత సైన్యం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితత్వంతో దాడి చేసింది. వారి శిక్షణా కేంద్రాలను ఖచ్చితత్వంతో ఛేదించింది. ఉగ్రవాదులు కలలో కూడా అనుకొని ఉండకపోవచ్చు భారత్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని. కానీ ఎప్పుడైతే దేశం ఐక్యంగా ఉన్నప్పుడు, నేషన్ ఫస్ట్ అనే భావన నిండి ఉన్నప్పుడు, దేశ హితమే అత్యంత ముఖ్యమైనదైనప్పుడు, అప్పుడే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఆ ఫలితాలను సాధించి చూపిస్తాం. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మిసైల్ దాడులు చేసినప్పుడు, భారత డ్రోన్లు కూడా దాడులు చేసినప్పుడు ఉగ్రవాద సంస్థల భవనాలే కాకుండా వారి ధైర్యం కూడా సన్నగిల్లింది. బహావల్పూర్, మురిద్కేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలు ఒక రకంగా ప్రపంచ ఉగ్రవాదానికి విశ్వవిద్యాలయాలుగా ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా ఉగ్రవాద దాడి జరిగితే 9/11, లండన్ బాంబు దాడులు లేదా భారత్లో జరిగిన పెద్ద ఉగ్రవాద దాడులు, వాటి మూలాలు ఈ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలతో ముడిపడి ఉన్నాయి. ఉగ్రవాదులు మన అక్క చెల్లెళ్ల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే భారత్ ఉగ్రవాద ముఖ్య కేంద్రాలను సర్వనాశనం చేసింది. భారత దాడిలో 100 మందికి పైగా భయంకరమైన ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదానికి సూత్రధారులు గత 2.5 దశాబ్దాలుగా పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. భారత్ ఒక్క దెబ్బతో వారందరినీ హతం చేసింది. మిత్రులారా, భారతదేశ ఈ చర్యతో పాకిస్తాన్ ఎంతో నిరాశ, నిస్పృహకు లోనైంది. ఈ గాబరపాటులోనే పాకిస్తాన్ మరొక దుస్సాహసం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరులో భారత్కు మద్దతుగా నిలవాల్సింది పోయి పాకిస్తాన్ భారత్పై దాడిని ప్రారంభించింది. పాకిస్తాన్ మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు,
సామాన్య పౌరుల నివాసాలే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. పాక్ మన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. దీంతో పాకిస్తాన్ తన దుర్బుద్ధిని బయటపెట్టుకుంది. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లను భారతదేశం ఎలా ముక్కలు చేసిందో ప్రపంచం మొత్తం చూసింది. భారతదేశ సమర్థమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాక్ డ్రోన్లు, మిసైళ్లను ఆకాశంలోనే నాశనం చేసింది. పాకిస్తాన్ సరిహద్దు వద్ద యుద్ధానికి సిద్ధమవుతోంది. అయితే భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఛాతీపై కొట్టింది. భారత డ్రోన్లు, మిసైళ్లు ఖచ్చితత్వంతో లక్ష్యాలపై దాడి చేశాయి. పాకిస్తాన్ గర్వంగా చెప్పుకునే వాయుసేన ఎయిర్ బేస్ కు నష్టం కలిగించాం. భారత్ మొదటి 3 రోజుల్లోనే పాకిస్తాన్లో చేసిన నష్టం వాళ్ళ ఊహకు కూడా అందలేదు. అందుకే భారత ప్రతిస్పందన తర్వాత పాకిస్తాన్ తనను తాను రక్షించుకునేందుకు అనేక మార్గాలను వెతకడం ప్రారంభించింది. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలను తగ్గించాలని వినతులు చేసింది. అయితే ఘోరంగా దెబ్బతినడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మే 10 మధ్యాహ్నానికి పాక్ సైన్యం మన డీజీఎంఓను సంప్రదించింది. అప్పటికే ఉగ్రవాద సంస్థల మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున నాశనం చేశాం. అనేక మంది ఉగ్రవాదులను హతం చేశాం. పాకిస్తాన్లో ఎన్నో దశాబ్దాలుగా ఉన్న ఉగ్ర స్థావరాలను శ్మశానంలా మార్చేశాం. అందుకే పాకిస్తాన్ నుంచి ఇలాంటి వినతులు వచ్చాయి. భవిష్యత్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు సైనికులపై దుస్సాహసాన్ని ఇకపై చూపించలేవు. దానిపై భారత్ కూడా ఆలోచిస్తుందని మరోసారి నేను చెబుతున్నాను. మనం పాకిస్తాన్ ఉగ్రవాద సైనిక స్థావరాలపై ప్రతిదాడి చేశాం. ప్రతిదాడిని ప్రస్తుతానికి ఆపేశాం. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ తీసుకునే ప్రతి అడుగు ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తాం. వారి వైఖరి ఎలా ఉంటుందో చూస్తాం. మిత్రులారా, భారత్ త్రివిధ దళాలు, మన ఎయిర్ ఫోర్స్, మన సైన్యం, మన నౌకాదళం, బిఎస్ఎఫ్, భారత పారామిలిటరీ బలాలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్ తర్వాత ఆపరేషన్ సింధూర్ను ఉగ్రవాదుల వ్యతిరేకంగా భారత విధానంగా చూడాలి. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. దాడుల స్థాయిని పెంచి నూతన ప్రమాణాలను నిర్దేశించింది. అందులో మొదటగా భారత్ మీద ఉగ్రదాడులు జరిగితే దానికి ధీటైన జవాబిస్తాం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జవాబు మా పద్ధతి, మా షరతులతో ఇస్తాం. ఉగ్రవాదం ఎక్కడైతే ఉంటుందో, వాటి మూలాలు ఎక్కడ ఉంటున్నాయో ఆ ప్రతి చోటుకు మేము వెళ్లి కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను భారత్ భరించదు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అడ్డం పెట్టుకుని కొనసాగుతున్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఖచ్చితమైన నిర్ణయాత్మక దాడి చేస్తుంది. మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ప్రభుత్వాన్ని, ఉగ్రవాద దుష్ట నాయకత్వాన్ని విడివిడిగా చూడం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రపంచం పాకిస్తాన్ అసహ్యకరమైన సత్యాన్ని మరోసారి చూసింది. చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల సమయంలో పాక్ సైన్యంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఇంకేం కావాలి? భారత్ తన పౌరుల రక్షణ కోసం నిరంతరంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుంది. మిత్రులారా, యుద్ధ క్షేత్రంలో మనం ప్రతిసారి పాకిస్తాన్ను ఓడించాం. ఈసారి కూడా ఆపరేషన్ సింధూర్ కొత్త కోణం చూపించింది. మన సైన్యం ఎడారి, పర్వత శ్రేణిలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది. అలాగే కొత్త తరం యుద్ధ తంత్రంలో కూడా మనం శ్రేష్ఠత, సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఈ ఆపరేషన్లో మేడ్ ఇన్ ఇండియా ఆయుధాల సామర్థ్యం కూడా నిరూపితమైంది. ఈరోజు ప్రపంచమంతా చూస్తోంది. 21వ శతాబ్ద యుద్ధంలో భారత్లో తయారైన రక్షణ ఉత్పత్తుల వినియోగానికి సమయం వచ్చింది. మిత్రులారా, ఏ రకమైన ఉగ్రవాదానికైనా వ్యతిరేకంగా మనమందరం ఐక్యంగా ఉండటమే మన బలం.
ఖచ్చితంగా ఇప్పుడు ఇది యుద్ధ యుగం కాదు, కానీ ఉగ్రవాద యుగం కూడా కాదు. టెర్రరిజానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానం ఒక సురక్షిత ప్రపంచానికి గ్యారంటీ. మిత్రులారా, పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాగైతే ఉగ్రవాదానికి మద్దతుగా ఉందో, అదే ఉగ్రవాదం భవిష్యత్తులో పాకిస్తాన్నే అంతం చేస్తుంది. పాకిస్తాన్ తనను తాను కాపాడుకోవాలంటే తన భూభాగంలో ఉన్న టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అంతం చేయాల్సిందే. దీనికి మించి శాంతికి మరే దారి లేదు. భారతదేశ అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. టెర్రర్ అండ్ టాక్స్, ఉగ్రవాదం ఒకే పడవ మీద ప్రయాణం చేయలేవు. ఉగ్రవాదం, వ్యాపారం ఒకే దగ్గర ఇమిడి ఉండవు. నీరు, రక్తం కూడా ఒకే దగ్గర ఉండవు. నేను ఈరోజు ప్రపంచానికి చెబుతున్నాను, ఇది మా ప్రకటిత విధానం. పాకిస్తాన్తో చర్చలు జరిగితే అది కేవలం ఉగ్రవాదంపైనే. పాకిస్తాన్తో చర్చలు జరిపితే పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే జరుగుతుంది. ప్రియమైన దేశ ప్రజలారా, ఈరోజు బుద్ధ పూర్ణిమ. భగవాన్ బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపించారు. శాంతి మార్గమే శక్తిగా ఉంటుంది. మానవాళి శాంతి, సమృద్ధి వైపు ముందుకు వెళుతోంది. ప్రతి భారతీయుడు శాంతితో జీవించాలి. వికసిత్ భారత్ కలను పూర్తి చేయాలి. దీనికోసం భారత్ శాంతియుతంగా ఉండాలి. అవసరమైతే శక్తిని కూడా వాడాలి. గత కొన్ని రోజులుగా భారత్ ఇదే చేస్తోంది. నేను మరోసారి భారత సైన్యానికి, భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాను. భారతీయులందరి ధైర్యం, ఐక్యతకు నేను నమస్కరిస్తున్నాను. భారత్ మాతా కీ జై. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.